వెల్కమ్ టు గరుడా మీడియా. ఏపీ టెట్ రెస్పాన్స్ సీట్లను ఏ రకంగా చూడాలో తెలుసుకుందాం. బ్రౌజర్లో ఏపీ టెట్ అని టైప్ చేయండి. అందులో మొదటి లింకు tet2dsc.apcfss.in పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏపీ టెట్ 2026 ఇనీషియల్ కీస్ అండ్ రెస్పాన్స్ షీట్స్ రిలీజ్డ్ అని ఉంది నోటీస్. ఈ రెస్పాన్స్ షీట్స్ ఎలా చూడాలో చూద్దాం. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ రైట్ సైడ్ కార్నర్లో కనపడుతుంది. క్యాండిడేట్ లాగిన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు యూజర్ నేమ్ టీడీతో స్టార్ట్ అయ్యి ఒక యూజర్ నేమ్ వచ్చి ఉంటుంది. ఆ యూజర్ నేమ్ టైప్ చేయాలి. పాస్వర్డ్ మర్చిపోయి ఉన్నట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ పై క్లిక్ చేసి పాస్వర్డ్ని మీరు మరలా రిట్రీవ్ చేయొచ్చు. ఫర్గాట్ పాస్వర్డ్ పై క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబరు, అట్లానే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఐడి, క్లిక్ చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి పాస్వర్డ్ని మీరు మార్చుకోవచ్చు. పాస్వర్డ్ సక్సెస్ఫుల్గా మార్చుకోవడం జరిగింది. ఇప్పుడు మీ యూజర్ ఐడి, పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. ఇలా లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ప్యాన్లో సర్వీసెస్ ఉంటుంది. సర్వీస్పై క్లిక్ చేయండి. ఇక్కడ అబ్జెక్షన్ ఎంట్రీ, అబ్జెక్షన్ రిపోర్టు, రెస్పాన్స్ షీటు, ప్రింట్, టెట్ అప్లికేషను, టెట్ హాల్ టికెట్ అని ఉంటాయి. ఇందులో రెస్పాన్స్ షీట్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ రెస్పాన్స్ షీట్ ఉంటుంది, వ్యూ అని ఉంటుంది. ఈ వ్యూపై క్లిక్ చేస్తే మీకు రెస్పాన్స్ షీటు ఓపెన్ అవుతుంది. ఈ రెస్పాన్స్ షీట్ ద్వారా మార్క్స్ మీరు కౌంట్ చేయకుండానే డైరెక్ట్గా ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలుసుకోవచ్చు. దానికోసం ఇక్కడ ఈ లింక్, ఈ రెస్పాన్స్ షీట్ లింక్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి ఇక్కడ మార్క్స్ ఫ్రమ్ రెస్పాన్స్ షీట్, మార్క్స్ క్యాలిక్యులేటర్ ఫ్రమ్ రెస్పాన్స్ షీట్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేస్తే ఈ మొదటి లింక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ ఆన్సర్ కీ యూఆర్ఎల్ అని ఉంటుంది. ఈ ఆన్సర్ కీ యూఆర్ఎల్లో మనం కాపీ చేసిన రెస్పాన్స్ షీటు లింక్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని అనలైజ్ పై క్లిక్ చేయండి. దీంతో మీకు టోటల్ మార్క్స్ ఎన్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ 99 మార్క్స్ అని వచ్చింది. థ్యాంక్ యూ.